గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మన తెలుగు టీవీ. ముందుగా హెడ్లైన్స్. ఎట్టకేలకు భూమి మీదకు సునీత విలియమ్స్, స్పేస్ నుంచి 9 నెలల తర్వాత ల్యాండింగ్. వ్యోమగాములకు వైద్య పరీక్షలు, ట్రీట్మెంట్ కోసం సెంటర్కి తరలింపు. ఇవాళ అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్ ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టనున్న భట్టి విక్రమార్క. పవన్ కళ్యాణ్తో కలిసి చంద్రబాబు ఢిల్లీ టూర్. ఇవాళ ప్రధాని మోడీ బిల్ గేట్స్తో భేటీ. పోసాని బెయిల్పై నేడు మరోసారి విచారణ, మళ్లీ కస్టడీలోకి తీసుకోవాలని పోలీసుల ప్లాన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలో గడిపిన వ్యోమగాములు సునీత విలియమ్స్, బ్యారీ బుచ్ విల్మోర్లు ఎట్టకేలకు తిరిగి భూమి మీద అడుగుపెట్టారు. తెల్లవారుజామున 3 గంటల 27 నిమిషాలకి భూమి మీదకి సురక్షితంగా చేరుకున్నారు. స్పేస్ ఎక్స్కి చెందిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్లో ఈ ఇద్దరు భూమిపైకి తిరిగి వచ్చారు. ఈ వ్యోమనౌక దాదాపు 17 గంటలు ప్రయాణించిన తర్వాత ఫ్లోరిడా తీర ప్రాంతంలో ల్యాండ్ అయింది. వ్యోమగాములను తీసుకొచ్చేందుకు అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ సహాయంతో వీరిద్దరూ భూమిపై ల్యాండ్ అయ్యారు. ఫ్లోరిడా సముద్ర గర్భంలో స్పేస్ ఎక్స్ డ్రాగన్ సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ మేరకు నాసా అధికారికంగా ప్రకటన జారీ చేసింది. తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో గడిపిన వ్యోమగాములు సునీత విలియమ్స్, బ్యారీ బుచ్ విల్మోర్లు ఎట్టకేలకు తిరిగి భూమిపై అడుగుపెట్టారు. తెల్లవారుజామున 3 గంటల 27 నిమిషాలకి భూమికి సురక్షితంగా చేరుకున్నారు. స్పేస్ ఎక్స్కి చెందిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్లో ఈ ఇద్దరు భూమిపైకి తిరిగి వచ్చారు. ఈ వ్యోమనౌక దాదాపు 17 గంటలు ప్రయాణించిన తర్వాత ఫ్లోరిడా తీర ప్రాంతంలో దిగింది. వ్యోమగాములను తీసుకొచ్చేందుకు అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ సహాయంతో వీరిద్దరూ భూమిపైకి ల్యాండ్ అయ్యారు. ఫ్లోరిడా సముద్ర గర్భంలో స్పేస్ ఎక్స్ డ్రాగన్ సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ మేరకు నాసా అధికారికంగా ప్రకటించింది. దాదాపు 9 నెలల పాటు ఐఎస్ఎస్లోనే గడిపిన వ్యోమగాములు మరో ఇద్దరు వ్యోమగాములతో కలిసి సురక్షితంగా భూమి మీదకు చేరుకున్నారు. నాసా సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని క్రూ డ్రాగన్ను సముద్రంలో నుంచి ఒడ్డుకు తీసుకొచ్చారు. హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్కి వ్యోమగాములు తరలించనున్నారు. ఇద్దరికి తక్షణమే వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. భూమి మీద వాతావరణానికి అలవాటు పడేంత వరకు వారికి తగిన చికిత్స అందించనున్నారు. 2024 జూన్ 5న బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్లో సునీత విల్మోర్ అంతరిక్ష యాత్రకు వెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే. నాసా షెడ్యూల్ ప్రకారం వారం రోజుల్లో తిరిగి భూమి మీదకి రావాల్సి ఉంది. కానీ స్టార్ లైనర్లో సాంకేతిక కారణాలతో వారిద్దరూ అక్కడే చిక్కుకుపోయారు. దాంతో స్టార్ లైనర్ వ్యోమగాములు లేకుండానే భూమికి తిరిగి వచ్చింది. అప్పటి నుంచి వారిద్దరిని భూమి మీదకి తీసుకొచ్చేందుకు నాసా అనేక ప్రయత్నాలు చేసింది. చివరికి 9 నెలల సుదీర్ఘ సమయం తర్వాత స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్లో మరో ఇద్దరు వ్యోమగాములను నాసా అంతరిక్షానికి పంపింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 10 గంటల 15 నిమిషాలకి అన్డాకింగ్ ప్రక్రియ మొదలైంది. ఆ తర్వాత క్రూ డ్రాగన్ ఇంజిన్లను మండించగా భూమి వాతావరణంలోకి తెల్లవారుజామున 3 గంటల 27 నిమిషాలకి అడుగుపెట్టింది.
స్పేస్ ఎక్స్కి చెందిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్లో సునీత విల్మోర్ ఇద్దరు భూమిపైకి తిరిగి వచ్చారు. ఈ వ్యోమనౌక దాదాపు 17 గంటలు ప్రయాణించిన తర్వాత ఫ్లోరిడా తీర ప్రాంతంలో ల్యాండ్ అయింది. వ్యోమగాములను తీసుకొచ్చేందుకు అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ సహాయంతో ఇద్దరు భూమిపై ల్యాండ్ అయ్యారు. ఫ్లోరిడా సముద్ర గర్భంలో స్పేస్ ఎక్స్ డ్రాగన్ సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ మేరకు నాసా అధికారికంగా ప్రకటించింది. దాదాపు 9 నెలలు ISSలోనే గడిపిన వ్యోమగాములు సునీత విలియమ్స్, విల్మోర్ ఇద్దరు కూడా మరో ఇద్దరు వ్యోమగాములతో కలిసి సురక్షితంగా భూమి మీదకి చేరుకున్నారు. నాసా సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని క్రూ డ్రాగన్ని సముద్రం నుంచి ఒడ్డుకు తీసుకొచ్చారు. హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్కి వ్యోమగాములు ఇద్దరిని తరలించనున్నారు. వీరిద్దరికీ తక్షణమే వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. భూమిపై వాతావరణానికి అలవాటు పడేంత వరకు కూడా వారికి తగిన చికిత్సను అందించనున్నారు. 2024 జూన్ 5న బోయింగ్ వ్యోమనౌక స్టార్లైనర్లో సునీత విలియమ్స్ అలాగే విల్మోర్ ఇద్దరు కూడా అంతరిక్ష యాత్రకు వెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే. నాసా షెడ్యూల్ ప్రకారం వారం రోజుల్లో మళ్ళీ వాళ్ళు భూమిపైకి తిరిగి రావాల్సి ఉంది. కానీ స్టార్లైనర్లో సాంకేతిక కారణాలతో వాళ్ళిద్దరూ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లోనే చిక్కుపోయారు. దాదాపు 9 నెలల పాటు అక్కడే ఉండిపోయారు. దీంతో స్టార్లైనర్ వ్యోమగాములు లేకుండానే భూమికి అప్పట్లో తిరిగి వచ్చింది. అప్పటి నుంచి వాడిద్దరిని భూమి మీదకి తిరిగి వచ్చేందుకు నాసా అనేక ప్రయత్నాలు చేసింది. చివరికి 9 నెలల సమయం గడిచిన తర్వాత స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్లో మరో ఇద్దరు వ్యోమగాములను నాసా అంతరిక్షానికి పంపింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 10 గంటల 15 నిమిషాలకి అన్డాకింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. అలాగే క్రూ డ్రాగన్ ఇంజన్లను మండించగా భూమి వాతావరణానికి ప్రవేశించడానికి 3 గంటల 27 నిమిషాలకి అడుగుపెట్టింది తెల్లవారుజామున. మొత్తానికి చాలా సేఫ్గా సునీత విలియమ్స్, విల్మోర్ ఇద్దరు కూడా భూమి మీదకి తిరిగి వచ్చారు అంతరిక్షం నుంచి. Next crew member here, that is none other than Sunny Williams. Oh, big waves. She, like her other crew members, now there we have it, some waves, some thumbs up. big smile, big waves. She, like her other crew members, now will be assisted onto the mobility aid. అనేక భారీ అంచనాల నేపథ్యంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉదయం 11 గంటల 14 నిమిషాలకి అసెంబ్లీలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ని ప్రవేశపెట్టనున్నారు. అంతకంటే ముందు ఉదయం 9 గంటల 30 నిమిషాలకి అసెంబ్లీ కమిటీ హాల్లో బడ్జెట్కు రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది రెండో బడ్జెట్ కావడం గమనార్హం. రెండు 2024-25లో 2,91,000 కోట్ల రూపాయలకు బడ్జెట్ ప్రవేశపెట్టగా ఈసారి 3 లక్షల కోట్లకు పైనే బడ్జెట్ ఉండే అవకాశాలు ఉన్నాయని అంచనాలు వినిపిస్తున్నాయి. కేవలం పన్నుల వాటా, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు తప్ప వేరే సర్దుబాటు లేకపోవడం గమనార్హం. కేంద్రం కూడా ఈసారి బడ్జెట్ను గతం కంటే 2.5 లక్షల కోట్లు మాత్రమే పెంచింది. ఈ క్రమంలో రాష్ట్ర బడ్జెట్ కూడా కొంతమేర మాత్రమే పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు అభివృద్ధితో పాటు భారీగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న క్రమంలో పెద్ద ఎత్తున ఆయా శాఖలకు పథకాలకు కేటాయింపులు ఉండే అవకాశం కూడా ఉంది. ఏ శాఖకు ఎన్ని కోట్లు కేటాయిస్తారు, ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తారు అనే దాని మీదే ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. మొత్తం 6 గ్యారంటీల్లో ఏ పథకానికి ఎన్ని కోట్లు కేటాయిస్తారనేది మరికొద్ది గంటల్లోనే తేలిపోనుంది.
ముందుగా ఉదయం 9:30 అసెంబ్లీ కమిటీ హాల్లో బడ్జెట్కి రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. అనంతరం 11:14 అసెంబ్లీలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండోసారి భట్టి విక్రమార్క బడ్జెట్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. అయితే బడ్జెట్లో దేనికి ఎంత కేటాయింపులు ఉంటాయి అనేదే ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. 2024-25లో 2,91,000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టగా ఈసారి అది 3 లక్షల కోట్లకు పైనే బడ్జెట్ ఉండే అవకాశాలు ఉన్నాయని అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే పన్నుల వాటా, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు తప్ప వేరే సర్దుబాట్లు లేకపోవడం అనేది ప్రస్తుతం గమనార్హం. కేంద్రం కూడా ఈసారి బడ్జెట్ను గతం కంటే 2.5 లక్షల కోట్లు మాత్రమే పెంచింది. ఈ క్రమంలో రాష్ట్ర బడ్జెట్ కూడా కొంతమేర పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే అభివృద్ధితో పాటు భారీగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న క్రమంలో పెద్ద ఎత్తున ఆయా శాఖలకి బడ్జెట్ కేటాయింపులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి అనుమానాలు కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ఏ శాఖకి ఎన్ని కోట్లు కేటాయిస్తారు, ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తారు అనే దాని మీదే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మొత్తం 6 గ్యారంటీల్లో ఏ పథకానికి ఎన్ని కోట్లు ఇస్తారో అనేది మరికొద్ది గంటల్లోనే తెలిపోనుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ మధ్యాహ్నం గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్తో ఢిల్లీలో సమావేశం కానున్నారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం వంటి రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందించనుంది. ఈ అంశాలపై ఏపీ ప్రభుత్వం గేట్స్ ఫౌండేషన్ ఒప్పందాలు చేసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. బిల్ గేట్స్తో భేటీ అనంతరం చంద్రబాబు అమరావతికి తిరిగి రానున్నారు. రేపు అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు పాల్గొంటారు. ఇదే రోజు రాత్రికి అమరావతి నుంచి తిరుమల వెళ్తారు. 21న ముఖ్యమంత్రి తిరుమలలో కుటుంబ సభ్యులతో కలిపి శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు.
ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి సిఐడి విచారణ నిన్న పూర్తయింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయన విచారించారు. విచారణ అనంతరం జైలుకు తరలించగా సిఐడి మరోసారి ఇవాళ విచారణ కోసం కోర్టును ఆశ్రయించనుంది. పోసాని బెయిల్ పిటిషన్పై మరోసారి ఇవాళ విచారించనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నిన్న పోసానని ఏపీ సిఐడి అధికారులు విచారించారు. కోర్టు పోసానని ఒక్కరోజు సిఐడి కస్టడీకి ఇచ్చిన సంగతి తెలిసిందే. విచారణ ముగియడంతో ఆయనకు గుంటూరు జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించి జిల్లా జైలుకు తరలించారు. దాదాపు 4 గంటల సేపు ఈ విచారణ కొనసాగింది. అయితే పోసానని మరోసారి విచారించాలని సిఐడి నిర్ణయించింది. దీనికోసం మరోసారి కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరనుంది. మరోవైపు పోసాని బెయిల్ పిటిషన్పై విచారించున్నారు. పీటీ వారెంట్పై పోసానని కర్నూలు నుంచి గుంటూరుకి తరలించిన సంగతి అందరికీ తెలిసిందే. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామంలో ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి పర్యటించారు. గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ పెద్దమ్మ తల్లి వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. వార్షికోత్సవ వేడుకల సందర్భంగా అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యేను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు బాగా పండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల్ని పంపిణీ చేశారు. పెద్దమ్మ గుడికి రావడం జరిగింది. మరి 4వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని మరి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని, మన ప్రాంతం అంతా కూడా సుభిక్షం కావాలని, రైతు పంటలన్నీ కూడా బాగా పండాలని, ఎండిపోకుండా పండాలని చెప్పేసి అమ్మవారిని ప్రార్థిస్తా ఉన్నా. మరి ఇక్కడ మన సోదరులందరూ కూడా, ముద్రా సోదరులందరూ కూడా మంచి ఆలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. అమ్మవారిని ప్రార్థిస్తా ఉన్నా. మరి ఇక్కడ కరెంట్ లేదు అంటే మొన్ననే ఒక 5 స్తంభాలు కూడా వేయించడం జరిగింది. దానికి సంబంధించి మెటీరియల్ కూడా ఇచ్చేసి ఇక్కడ అమ్మవారికి చీకటి లేకుండా గుడి దగ్గర వెళ్తురు వచ్చే విధంగా కూడా చేయడం జరుగుతుంది. మరి అదే విధంగా ఇక్కడ సీసీ రోడ్డు కావాలని చెప్పేసి కూడా అడుగుతాను. తప్పకుండా అమ్మ యొక్క ఆశీర్వాదంతో ఇక్కడ సీసీ రోడ్డు కూడా శాంక్షన్ చేయిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాను. ఇదేదో ఈ రోజు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి అమ్మవారిని మరొకసారి ప్రార్థిస్తూ నాతో పాటు ఇక్కడ వచ్చేసినటువంటి మండల నాయకులు, మరి అదే విధంగా ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ.